కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ స్పెషల్ షో అండ్ ప్రోగ్రామ్ కెరీర్ మిత్ర. నిజంగా కెరీర్ మిత్ర అవసరమా? ఎగ్జాక్ట్లీ ఇదే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే మనకంతా ఇంటర్నెట్ ఉంది, కావడానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఉన్న తర్వాత బోల్డని కన్సల్టెంట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి కదా. మనకు కావాల్సినటువంటి జాబో లేకుంటే మనకు అవసరమైనటువంటి కెరీర్నో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు. ఇంతమంది ఉన్న తర్వాత ఐ డ్రీమ్ స్పెషల్గా ఎందుకని ఒక కెరీర్ మిత్ర అనే ప్రోగ్రామ్నే కాదు, ఛానల్ కూడా స్టార్ట్ చేస్తోంది. ఇదే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ అనురాధ గారు. అనురాధ గారు నమస్కారం. Thank you, Kavita. Thank you for a wonderful introduction about the purpose of our channel. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్ అన్నారు, దానికి చాలా వైడ్ స్కోప్ ఉంది అనేది తక్కువ మందికి తెలుసు. బట్ థ్యాంక్స్ టు ద ట్రెండింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ మారిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమర్జింగ్ సొసైటీలో ఎలా ఉంది పరిస్థితులు చూసిన తర్వాత ఆ కోర్సులకు వెళ్తున్న వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా చూసుకుందాం, పర్లేదు మన ఊర్లో మనకి ఏదో హెల్ప్ అవుతుంది, మనంతటా మనం ఏదో ఒక చిన్నగా పెట్టుకుంటే మనం ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని. బట్ ఇది గవర్నమెంట్ వైపు వెళ్ళొచ్చు అనే స్కోప్ వాళ్ళకి అక్కడి దాకా రీచ్ అవ్వాలి. సో గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. మేము వీల్ బికమ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మనకు ఆ తర్వాత రెగ్యులర్గా ఉండేటువంటి మంత్లీ శాలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పర్ఫెక్ట్. అండ్ నాట్ ఓన్లీ దట్, నువ్వు గవర్నమెంట్లో ఏం చేస్తే పెద్ద పోస్టే ఏం చేయాలని ఏం లేదు. నువ్వు ఇలా స్టార్ట్ చేయి, నువ్వు లాటరల్గా గ్రో అవ్వచ్చు అని కూడా మేము చెప్పడానికి ప్రయత్నిస్తాం. అక్కడ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళకి ఫర్దర్గా ఏ స్టెప్స్ ఉన్నాయి, ప్రమోషన్ కోసం ఏ వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకో డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఏం చేయొచ్చు. 100%. సో ఇట్లాంటి అవేర్నెస్ అనేది, అంటే ఐ మే బీ సౌండింగ్ ఎగ్జాజరేటెడ్, కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్, కవిత. దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్. అందుకనే వీఆర్ ట్రయింగ్ టు పిచ్ ఇన్ వేర్ ఎవర్ ద పీపుల్ ఆర్ కమింగ్ విత్ ఇంట్రెస్ట్. అందుకని అన్నాను, ఇట్ కుడ్ బి మల్టీ, అన్ని వెబ్సైట్ల ద్వారా ఇవ్వలేం కదా. వీఆర్ ఓపెనింగ్ ఫర్ ఇండివిజువల్ కెరియర్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు గ్రూప్లో పిల్లలు అడగలేరు. మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా వింటారు, కానీ వాళ్ళకి ఏవో డౌట్లు నలుగుతూ ఉంటాయి. వీఆర్ ఆఫరింగ్ కెరియర్ కౌన్సిలింగ్ ఇండివిజువల్లీ. ఆర్ వెబినార్స్, నేను చెప్పినట్టు మీకు వెబినార్స్లో మనం ఇప్పుడు తెలుసు కదా, మీకు క్వశ్చన్స్ క్యాప్చర్ చేయొచ్చు, అడ్రస్ చేయొచ్చు. లేకుంటే వీఆర్ గోయింగ్ టు మేబీ హ్యావ్ సమ్ డెడికేటెడ్ సెషన్స్ త్రూ అవర్ ఛానల్ ఇన్ ఫ్యూచర్. సో వేర్ జనరల్ ఇష్యూస్ విచ్ ఆర్ మోర్ రిపిటేటివ్ ఇన్ నేచర్ కెన్ బి అడ్రస్డ్ ఇన్ వన్ గో. సో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ దట్ వీ కెన్ ఇంటర్వెన్ and try to give information to the aspirant. Call is theirs, no dictation. Call is theirs, but yes ma, this is the way, you do this, you do this, you can do this if you are interested, నీకు కెపాసిటీ ఉంటే ఇలాగా అని చెప్పడం వరకు. కెరీర్ కౌన్సిలింగ్ ఇండివిజువల్గా ఉన్నారు, అక్కడ కాలర్స్ ఉంటారా, లేకపోతే ఆన్లైన్లోనే వాళ్ళ క్వరీస్ కన్నిటిని ఆన్సర్ చేస్తారా? వాళ్ళకి ఇండివిజువల్ అసిస్టెన్స్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రాక్టికలీ అందరూ హైదరాబాద్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. సో డెఫినెట్లీ మేము ఆన్ కాల్ తీసుకుంటున్నాము, ఆడియో కాల్. అండ్ మీరు ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే, ప్రస్తుతం నేను, నాతో పాటు ఇంకా ముగ్గురున్నారమ్మా. డిపెండింగ్ ఆన్ ద క్వరీ, ఇఫ్ ఇట్స్ బేసిక్ దే విల్ టేక్ కేర్. కొద్దిగా గవర్నమెంట్లో ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ డెప్త్గా కావాలంటే ఐఎమ్ పిచ్చింగ్ ఇన్. బట్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఎ ప్యానల్ షార్ట్లీ, బికాజ్ ఇది ఒక్కళ్ళిద్దరితో అయ్యే పని కాదు. So we are going to make it a very structured wing as such. But right now our focus is, చెప్పా కదా కవిత, March 9th we went live. సో March 9th ఇప్పుడు April 9th వీఆర్ జస్ట్, ఇప్పుడు పైగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఇన్స్టిట్యూషన్స్ వైజ్ ఇట్స్ ఆఫ్ పీరియడ్. ఎందుకంటే ఐదర్ దే ఆర్ బిజీ విత్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఆర్ వెకేషన్. సో ద యాక్చువల్ అవర్ విజిబిలిటీ విల్ బి సీన్ ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్ అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ విల్ బీ మోస్ట్లీ బెనిఫిషియల్, బికాస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ఈస్, నువ్వు అక్కడికి వచ్చే లోపలే యూ బీ అవేర్ ఆఫ్ హౌ టు డూ, వాట్ టు డూ. నువ్వు రేపు పీజీ చేయి, నో ప్రాబ్లం, కానీ పీజీ తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి రావాలనుకుంటే, బికాజ్ ఎందుకంటే కవిత ఇక్కడ ఇంకొకటి, ఎనీ గవర్నమెంట్ జాబ్ మా, వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ ఏ క్లరికల్ జాబ్, అంటే క్లరికల్ అంటే అది ఐఎమ్ నాట్ అండర్మైనింగ్, ద ప్రాసెస్ ఈజ్ సో హ్యూజ్. నోటిఫై అయ్యి ఇప్పుడు చాలా వాటిల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అని పెడుతున్నారు. పాన్ ఇండియా వాటిల్లో హయ్యర్ జాబ్స్కి అయితే ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో నోటిఫై అయ్యి నీ చేతికి ఆపర్చునిటీ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బి నథింగ్ లెస్ దెన్ 1.5 years.
సో నువ్వు జర్నీ అనేది మొత్తం నేను 23, 24 వచ్చాక ఇప్పుడు ఏం చేయను అని ప్లాన్ చేసుకుంటే యూ వుడ్ ఆర్ లాస్ట్ ఎ ప్రెషస్ టైమ్ అండ్ అవర్ ఎనర్జీస్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ అవర్ కేపబిలిటీస్ అవర్ గ్రాస్పింగ్ అవర్ స్పీడ్ విల్ బి డిఫరెంట్ వెన్ యూ ఆర్ ఇన్ ద స్టూడెంట్హుడ్. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఈస్ ప్లాన్ వెన్ యూ ఆర్ ఇన్ ద డిగ్రీ, ప్లాన్, you prepare. The journey is like this. The journey is so long. There are some milestones. So by the time you are little mature, 22, 23, you take a plunge. You test yourself. And most of the officer పోస్టులు జనరల్గా బ్యాంక్స్ అవి అయితే 26, 28కి అయిపోతాయి. కొన్ని చోట్ల క్లరికల్ పోస్ట్కి అయితే ఇప్పుడు నేను చెప్పా కదా చిన్న అంటే ఎక్కడైతే ఫిజికల్ జాబ్స్ ఎసెన్షియల్ ఉంటాయమ్మా పోలీస్లో ఫీల్డ్ లెవెల్ పోలీస్ అంటే వాట్ ఐ మీన్ ఈజ్ సెక్యూరిటీ ఓరియంటెడ్. ఇప్పుడు సిఆర్పిఎఫ్ అవి అనుకున్నాం కదా ఒకసారి 25, 23 కూడా అయిపోతాయి. సో యూ షుడ్ బి అలర్ట్ అండ్ అవేర్. తర్వాత అయ్యో నాకు తెలియలేదే అనుకోకుండా. అండ్ డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ life doesn't end here. You can take a call because you'll be still having all your energies intact. And ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా 30+ ఉన్నాయి. బట్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్. చేంజెస్ మే కమ్ విత్ రిలేటెడ్ టు ఏజ్ ఆల్సో. సో ఈ విధంగా వీఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ ద యంగ్స్టర్స్ వెన్ దే ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, ఫైనల్ ఇయర్ వాళ్ళనే కాకుండా నేను ముందు చెప్పినట్టు వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు ద టెక్నికల్ మన ఐటీఐ డిప్లొమా హోల్డర్స్, 10th ఇంటర్ ప్లస్, బికాస్ 10th అండ్ ఇంటర్ ప్లస్ జాబ్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎస్ఎస్సిలో వచ్చినవన్నీ అవే. మెడికల్ అసిస్టెంట్స్ చాలా వచ్చాయి కవిత. మేల్ మెడికల్ అసిస్టెంట్స్ సర్ప్రైజింగ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ స్ప్రెడ్ పాన్ ఇండియా. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ దేర్. జనరల్గా పట్టించుకోరు, ఏముంది మాకేం. ఫస్ట్ గవర్నమెంట్ అనగానే అసలు అది ఎక్కడ వస్తున్నాయి అంటారు. తర్వాత మాకెట్లా వస్తాయి అంటారు, మాకెట్లా తెలవాలి అంటారు. సో ఇలాగ ఒక్కొక్క లేయర్ని వీ వుడ్ లైక్ టు అన్ఫోల్డ్ అండ్ టెల్ దట్ ద కాల్ ఈజ్ యువర్స్ బట్ వీఆర్ హియర్ అంటే. అండ్ ద సబ్స్క్రిప్షన్ వీఆర్ గివింగ్ ఇట్ టోటలీ ఫ్రీ. మనం అనుకున్న వేరే సర్వీసెస్ మాత్రం విల్ బి డూయింగ్ ఇట్ ఆన్ ఎ టాప్అప్ బేసిస్. అది ఏంటి ఎలా అన్నది మేము ఇంకా క్రిస్టలైజ్ చేయలేదు బికాస్ దట్ విల్ ఇన్వాల్వ్ ఇండివిజువల్ టైమింగ్ కాబట్టి ఇట్ రిక్వైర్స్ లిటిల్ మోర్ ప్లానింగ్ మా. బట్ బేసికలీ వీఆర్ ఓపెన్ టు ఆల్ అంటే ఆల్ దీస్ ఐడియాస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మిగతా కార్పొరేట్ ప్రైవేట్ దానికంటే కూడా గవర్నమెంట్ అనగానే అక్కడ లోకల్ నాన్ లోకల్ ఇలాంటి ఇష్యూస్ 100% మీరు వాటిని కూడా కన్సిడర్ చేస్తున్నారు, అడ్రస్ చేస్తున్నారు. దట్ ఈస్ వై వీఆర్ క్యాప్చరింగ్ యువర్ ప్రొఫైల్. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్ బేస్డ్ జాబ్స్ వస్తాయి కవిత, గబుక్కున్న ఎందుకు స్టేట్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేకెన్సీస్ వచ్చాయనుకో, కొన్ని వాళ్ళు ఆంధ్ర లోకల్ అంటారు. సేమ్ తెలంగాణలో వచ్చినప్పుడు కూడా తెలంగాణ లోకల్ అంటారు. అప్పుడు నేను ఆంధ్ర రిజిస్టర్ అయిన వాళ్ళకి పంపించాం. వీఆర్ క్యాప్చరింగ్ దట్ ఆల్సో వీఆర్ క్యాప్చరింగ్ డెఫినెట్లీ. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు పాన్ ఇండియా కొన్ని రిక్రూట్మెంట్స్ చాలా హ్యూజ్ వస్తాయి. వీ కాంట్ బి బ్లైండ్ టు దట్ ఎందుకంటే మా వెబ్సైట్ ఈజ్ పాన్ ఇండియా. సో దే మే బీ ఇంట్రెస్టెడ్ టు అప్లై. వై షుడ్ వీ బ్లాక్ దెమ్? బట్ వీ వోంట్ బి సెండింగ్ దెమ్ మ్యాచింగ్ ఎందుకంటే ప్రస్తుతం మేము వేరే స్టేట్స్ రీచ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 days బ్యాక్ ఉత్తరప్రదేశ్లో లోకల్ బ్యాంక్స్కి నియర్లీ 2,500 పోస్ట్స్ వచ్చాయి. ఓకే, అలాగనమాట. సో అది మేము ఇగ్నోర్ చేయలేం బికాజ్ మా వెబ్సైట్కి వీ వాంట్ అవర్ website to be seen by Pan India. We should advertise about other states major recruitments also. This is our approach. Currently this is our approach. But ఇంతకు ముందు మీరు ఇంకో మాట అనుకున్నాము, కార్పొరేట్ జాబ్స్ వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో దీనిలో కూడా మేము ఆలోచించాము ఏంటంటే, ఇప్పుడు నేను గవర్నమెంట్ సెక్టర్ని డామినేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు గవర్నమెంట్లో రమ్మని నేను అనట్లేదు. నీకు కార్పొరేటే కావాలి, నీకు ప్రైవేట్ జాబే కావాలి, కానీ నీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. నీకు కొంత బెరుకు ఉండొచ్చు, కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, కాస్త స్కిల్స్ తెలియకపోవచ్చు, ఏదైనా హ్యాండ్ హోల్డింగ్ చేస్తే ఎవరైనా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయని భయపడవచ్చు. మేము ఇలాంటి వాటికి కూడా వీఆర్ పిచ్చింగ్ ఇన్ ద గ్యాప్. సో సాఫ్ట్ స్కిల్స్ కూడా వీఆర్ పిచ్చింగ్ ఇన్. అంటే సాఫ్ట్ స్కిల్ ఇప్పుడు చాలా కాలేజెస్లో హ్యాండ్ హోల్డ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ కాలేజెస్ వాళ్ళే. కానీ నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ అవర్ టార్గెట్ ఈస్ డిస్ట్రిక్ట్ చిల్డ్రన్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ చిల్డ్రన్. వెరీ ఇఫ్ వీ క్యాన్ కాంట్రిబ్యూట్ విల్ బీ హ్యాపీ. ఎవరైనా ఒక 20-30 మంది వచ్చారనుకోమా, వీ కెన్ టైప్ విత్ అన్ ఇన్స్టిట్యూట్. ఆర్ ఒక 50-60 మంది అడిగారనుకో, వీ కెన్ మేబీ హ్యావ్ ఎ వెబినార్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి permutations, we are flexi Kavita. We are open to all, but we are open to all with related to career information. ఎగ్జాక్ట్లీ, ఓపెన్ టు ఆల్ అంటే ఇది అందరి కోసం ఉపయోగపడుతుంది. కాకపోతే ఇండివిజువల్ గా వాళ్ళు పర్సనల్ గా బెనిఫిట్ అవడం ఇన్ ద సెన్స్ అంటే జాబ్ వచ్చేలా చూడడం, వాళ్ళకంటూ మీరు దాన్ని ప్రాపర్ గా అలా ఫైన్ ట్యూనింగ్ చేసి పెట్టారు ఆ ఛానల్ ఇండివిజువల్. Absolutely.
ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ తక్కువ ఉందో అక్కడ మేము పిచ్చిన్ అవుతున్నాము. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ చాలా ఉందో కానీ వాళ్ళకి కొంత హ్యాండ్ హోల్డింగ్ అవసరమో లైక్ ప్రైవేట్ సెక్టర్, విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. అంతేగాని ప్రైవేట్ అయితే మీరు మా దగ్గర రాకండి అనే పరిస్థితి లేదు. బికాజ్ ఎక్కడ మెజారిటీ ఇంట్రెస్ట్ ఉందో వీ హ్యావ్ టు క్యాటర్ టు దట్, రైట్? సో వెబ్సైట్ ఏంటి, మేము మీ దగ్గర ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది? ఎస్, ఎన్రోల్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ మా. ఓకే, నేను చెప్పా కదా March 9th ఆదిలాబాద్ వీ హ్యాడ్ అ మీటింగ్. ఈవెన్ నౌ ఎనీవన్ కెన్ సీ ద వెబ్సైట్, దే కెన్ ఎన్రోల్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఇట్స్ ఎ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఓపెన్, యూ హ్యావ్ టు రిజిస్టర్ అండ్ ద అప్లికేషన్ విల్ పాప్ అప్. You can register and whenever once you are registered, next day vacancy vachina we'll send you. That is not an issue, that is not at all an issue. But website lo we are slightly making few changes because we are adding navigation konta marustunnam to make it more user friendly. But even today it is live. Absolutely. And ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే కవిత, ఇప్పుడు యాప్ అనేది కూడా త్వరలో తీసుకురావాలి. నేను ముందన్నట్టు ఇది కెరీర్ మిత్ర 1.0 మాత్రమే. సో సెకండ్ స్టెప్ వుడ్ బి ఐడియలీ our app development and trying to make it more ela anali handy, yeah, and even though it's mobile friendly, but we are now partly dependent on email, but we would like to make it completely WhatsApp friendly. ఎందుకంటే ఇప్పుడు అంతా లైఫ్ అంతా వాట్సాప్ మీద నడుస్తుంది కదా, ఆ టెక్నికల్ మైగ్రేషన్ కొంత అవ్వాలి. అండ్ డెఫినెట్లీ మాకు సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. మాకు మా వెబ్సైట్ని వీ హ్యావ్ టు ప్యాంపర్ అండ్ టేక్ కేర్, అదొకటి. బట్ అట్ ద సేమ్ టైమ్ అవుట్ రీచ్ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ. బికాజ్ ఇక్కడ నేను చెప్పినట్టు the children who have gone out of the education అంటే ఆర్గనైజ్ సెక్టర్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ some may be underemployed, some may be unemployed, some may be already employed, but you know we can't tap them. They're nothing like identified points. But so for us digital marketing is very important because we can't reach to particular institute or we can't reach to particular district and go on kind of enrolling them because such people are spread all over kada. So ee context lo I am very thankful for the opportunity that iDreams could give us, and we are very happy and we feel very powerful that we are identified and associated by the partnership of iDreams. So as and when digital marketing ఎక్కువైనా కొద్దీ ఐఎమ్ ష్యూర్ ద మెసేజ్ విల్ గో టు ద మోర్ అండ్ మోర్ నీడీ అని అనుకుంటున్నాను నేను. సో అనురాధ గారు గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్ గురించి మీరు చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ దాని గురించి అయితే యూ మైట్ బి అవేర్, మొత్తం అంతా తెలుసు ఇన్నేళ్ల సర్వీస్ కాబట్టి. దెన్ వాట్ అబౌట్ ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మీరు 95 ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, ఆర్ఎల్స్ ఇంకా డబుల్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓన్లీ అనురాధ గారే ఇస్తారా? ఇస్తే వింటారా? ఇవ్వడం కరెక్ట్ అవుతుందా? కాదు కదా. సో వెరీ వెల్, బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ ఎ లాజికల్ క్వశ్చన్. సో ఏంటంటేనమ్మా, కెరీర్ మిత్ర అనే ఛానల్ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఆన్ కదా. సో వీఆర్ గోయింగ్ టు గివ్ కంటెంట్ ఫర్ నీడీ, aspirants, both in terms of their exam point of view and personality development topics కానీ, and most importantly మీరు అన్నట్టు I am planning to have a series of talk shows with the sector specific officers. Because లక్కీగా మేమంతా ఆల్రెడీ బాగా పండిపోయాం కాబట్టి ఫినాన్స్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, రీసెర్చ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ సో మెనీ ఆఫ్ మై కాంటెంపరీస్ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ వైడ్ స్ప్రెడ్, అండ్ మీరు అన్నట్టు దే ఆర్ ఆల్ రెడీ టు మోటివేట్ ద యంగ్స్టర్స్ and give them their perspective of career in their life, which may show some light to the youngsters about the governance aspect of it. కార్పొరేట్ నుంచి గవర్నెన్స్ అని అంతే. ఇప్పుడు ఎందుకంటే కవిత, పరుగు ఎక్కడ ఆగట్లేదమ్మా. గవర్నమెంట్లో మొదలు పెడతారు, ప్రైవేట్కి వెళ్తారు చాలామంది, మళ్ళీ కొంతమంది ఎన్జిఓలోకి డ్రాప్ అయిపోతున్నారు, కార్పొరేట్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తారు. ఇట్స్ లైక్ ఎ సైక్లిక్ రన్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. జగ్లింగ్ కూడా చేస్తున్నారు, జగ్లింగ్ కూడా చేస్తున్నారు. సో ఫైన్, ఇఫ్ సమ్మన్ ఈస్ హ్యావింగ్ ద ఎబిలిటీ, టాలెంట్ అండ్ పొటెన్షియల్, లెట్ దెమ్, బట్ జస్ట్ లెట్ దెమ్ నో ఎస్ దీస్ ఆర్ ద థింగ్స్ అని అంతే. దట్స్ అవర్ అంబిషన్. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ లైక్, ఒక నీడ్ ఆఫ్ ద అవర్ అంటారు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది, అవసరం ఉంది, మనకి ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో, మనకు ఒక ఇన్ఫర్మేషన్ లేదే, అయ్యో మనం మిస్ అయిపోయామే, ఇది ముందే తెలుసుంటే బాగుండేదే, ఇలాంటివనేది. ఆ తర్వాత మళ్ళీ కెరీర్ ఇన్నేళ్ళది పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఆలోచించుకున్నామంటే మనకి
మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోయి ఉంటాము అండ్ మనకు ఆ ఎలిజిబిలిటీ అనేది పోయి ఉంటుంది. 100%. మన చేతుల్లోంచి ఒక అవకాశం పోయే బదులు మనల్ని మనం ఎలా ఎక్విప్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా కొట్టొచ్చు, దానికి కావాల్సినటువంటి ఒక పాత్వేస్ ఉంటాయి. అవి ఈజీ అని కాదు, Exactly. పాత్వేస్ ప్రాపర్గా ఇలా వెళ్ళండి, ఇదైతే మీకు దొరుకుతుంది. Right. అది చేయడానికి ఒక కెరీర్ మిత్ర కెరీర్ ఒక పాత్ చూపిస్తోంది అని అనుకుంటున్నాము. మీరు నా ఈ ఒక 10 నిమిషాల వాట్ ఎవర్ మాటలు విని అలా ఫీల్ అయ్యారంటే మాత్రం ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. But before we conclude, Kavita, I take the liberty to stop you. please. Sorry. 2 things, ma. From Career Mitra, we are planning to initiate internships. అంటే ఏంటంటే ఇప్పుడు డిగ్రీ పిల్లలకి ఆర్ హూ ఎవర్ ఈజ్ ఇన్ ద సమ్మర్ మాకు కంటెంట్ రైటర్స్ కావాలి, ఓకే, మాకు R&D చేసేవాళ్ళు కావాలి, అండ్ AI అఫ్ కోర్స్ అందరికీ కావాలి, అండ్ ఈవెన్ టెక్నాలజీ వెబ్ డెవలప్మెంట్ అది ఇది ఎలా చేయొచ్చు అన్నది. డెఫినెట్లీ ఇట్ వోంట్ బి పెయిడ్ ఇంటర్న్షిప్, బట్ దేల్ గెయిన్ ఎక్స్పీరియన్స్, దే కెన్ గెట్ ఎ హ్యాండ్ ఆన్ హోల్డ్ పర్ఫెక్ట్గా. వీఆర్ ప్లానింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మినిమమ్ 3 weeks ఆర్ 1 month to 3 months. So any of them who are interested can log into www.careermitra.in. That is our website. And eventually we want to enter the zone of startups also. నేను చెప్పా కదా ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు, ఎందుకంటే ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. సో స్టార్టప్స్కి మళ్ళీ ఏంటంటే మా ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్ కవిత, బట్ ఇట్స్ ఆల్ స్కాటర్డ్. ఎక్కడెక్కడ ఉంది. నాకు ఒక్క దగ్గర అన్నీ దొరుకుతాయా? నేను ఒక్క దగ్గరకు వస్తే నాకు ఈ ఇన్ఫో ఆ ఇన్ఫో ఈ ఇన్ఫో గైడెన్స్ అన్నీ తెలిస్తే ఐ విల్ టేక్ ఏ కాల్ అనుకునే వాళ్ళ కోసమే మా ఈ ఇనిషియేటివ్ మాత్రం, ఈ ఎఫర్ట్ మాత్రం. సో ఇది మేబీ ఇట్ విల్ హ్యాపన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months ఆర్ 5 months ఆర్ 6 months, ఐ డోంట్ నో, బట్ దట్స్ ఈ వన్ బిగ్ జానర్ వీ వాంట్ టు ఎంటర్. ఇట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు గివ్ ఎనీ మోర్, అంటే టెక్నికల్ గైడెన్స్ కాదు. మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇన్క్యుబేషన్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళండి ఇలా ఉంటుంది, ఇక్కడ ఫినాన్స్ లింకేజెస్ ఉంటాయి, అసలు స్టార్టప్ అంటే ఏంటి, బికాజ్ ఇప్పుడు అంతా కూడా వరల్డ్ ఈజ్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. సో కొంతమంది ఇంటర్న్షిప్స్ కోసం చూస్తారు, కొంతమంది ఫెలోషిప్లు స్కాలర్షిప్ల కోసం చూస్తారు. పర్ఫెక్ట్. సో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అనే సింగిల్ ప్లాట్ఫామ్. వన్ స్టాప్ గో. నిజంగా చెప్పాలంటే మేము సంథింగ్ లైక్ స్విగ్గీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనుకోవచ్చేమో. అది మా సూపర్ మార్కెట్ అండ్ షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ మాల్ అక్కడే ఉంటాయి. దిస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. బెస్ట్ విషెస్ టు కెరీర్ మిత్ర, టు యూ అండ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ. సో వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చూసుకుంటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో మీ ఈ ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో మీరు అనుకున్నట్టుగా అందరికి గవర్నమెంట్ జాబ్స్ రావాలి. దే షుడ్ నాట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ. దే షుడ్ నాట్ మిస్ ఇన్ఫర్మేషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. థ్యాంక్ యూ కవిత. మై డ్రీమ్స్ అనేది ఐ డ్రీమ్ ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకోబోతున్నానని నాకు నమ్మకంగా ఉంది. ఐ విష్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ద సేమ్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనురాధ గారు. థ్యాంక్ యూ మా. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.